అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ని పురస్కరించుకొని మన దగ్గర 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ 4 సినిమాలు ఏంటో చూసేద్దామా. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది ఛాంపియన్ మూవీ. ఇది వైజయంతి మూవీ బ్యానర్ మీద వస్తుంది. శ్రీకాంత్ కొడుకు. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. సినిమా మీద కూడా ఒక మంచి హైప్ ఉంది ఫ్రెండ్స్. వెయిట్ చేసి చూడాలి సినిమా ఎలా అయిద్దో. ఈ సినిమాతో మనోడు గట్టి స్టార్ అవుతాడు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నిర్మలా కాల్మెంట్ ఇంకా తన చిన్నపిల్లలాగా చూస్తున్నారు. ఈ సినిమాతో తన ఛాంపియన్ లా చూడాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఆ తర్వాత వృషభ, మన మోహన్ లాల్ జీ తనేందో కానీ 2-3 నెలలకైతే ఒక సినిమా తీసేస్తాడు. తను వచ్చిందంటే ఐదర్ హిట్ కొడతాడు, లేకుంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. తనేమైతే నీటటువంటిది చూడాలి. అండ్ ఈషా మూవీ, ఇది చూసుకున్నట్లయితే హర్రర్ మూవీ. ట్రైలర్ కూడా చాలా భయంకరంగా ఉంది. సినిమా కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. వెయిట్ చేసి చూడాలి. ఈషా సినిమా ఇది కూడా రేపే రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ దండోరా సినిమా, దీంట్లో మన శివాజీ గారు మెయిన్ లీడ్గా అయితే నటిస్తున్నారు అనమాట. వీళ్ళంతా కలిసి రేపైతే వస్తున్నారు. రేపు చూసుకున్నట్లయితే 4 సినిమా రిలీజ్ అవుతున్నాయి. మరి 4 సినిమాలు షెడ్కి ఎన్ని వెళ్తాయి, హిట్ ఎన్ని కొడతాయి అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మీకు ఈ 4 సినిమాల్లో ముందుగా ఏ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది కింద కామెంట్ చేసేయండి.